వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. దిస్ ఈజ్ డాక్టర్ కేజే రెడ్డి. ఈరోజు మనము హిప్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాము. హిప్ ఆర్థరైటిస్ మన కంట్రీలో మరి అంత కామన్ కాదు. వేరే కంట్రీస్తో పోలిస్తే వేరే కంట్రీస్లో నీ ఆర్థరైటిస్, హిప్ ఆర్థరైటిస్ ఈక్వల్ ఇన్సిడెన్స్ ఉంటుంది. ఇండియాలో నీ ఆర్థరైటిస్ ఇస్ మోర్ కామన్, అంటే 80% ఇస్ నీ ఆర్థరైటిస్ ఉంటుంది. హిప్ ఆర్థరైటిస్ ప్రాబబులీ 20% ఉంటుంది. హిప్ ఆర్థరైటిస్ ఎలా వస్తుందంటే సమ్ పేషెంట్స్లో ఏమి రీజన్ లేకుండా వేర్ అండ్ టేర్ వల్ల వస్తుంది. కానీ ఇండియాలో మెజారిటీ ఆఫ్ హిప్ ఆర్థరైటిస్ సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే హిప్ జాయింట్ బాల్ కానీ సాకెట్ కానీ ప్రీవియస్ కండిషన్స్ వల్ల డ్యామేజ్ కావడం వల్ల ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. కామన్ కాసెస్ ఇండియాలో ఎలా అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ది ఫెమరల్ హెడ్ అంటాము. అంటే బాల్ ఆఫ్ ది హిప్ జాయింట్కు రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల ఆ బాల్ హెడ్ చనిపోయి ఆర్థరైటిస్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇంకో రీజన్ కామన్లీ ఫ్రాక్చర్స్ వల్ల, అంటే హిప్ జాయింట్లో ఎసిటాబులర్ ఫ్రాక్చర్స్ అంటే కప్ ఫ్రాక్చర్స్ కానీ బాల్ ఫ్రాక్చర్స్ కానీ, తర్వాత బాల్ షాఫ్ట్ కలిపే నెక్ ఫ్రాక్చర్స్ అంటాము. అంటే ఫ్రాక్చర్స్ అరౌండ్ హిప్ జాయింట్ అది ట్రీట్ చేసినా కానీ ఒకప్పుడు సరిగా ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఈ ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. దీని మెయిన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే పెయిన్ ఉంటుంది. ఇనిషియల్ స్టేజెస్లో పెయిన్ అండ్ వాకింగ్, అంటే యాక్టివిటీస్ వల్లనే పెయిన్ వస్తుంటుంది. కానీ లేటర్ స్టేజెస్లో పెయిన్ సివియర్గా ఉండి కంటిన్యూస్ రావడానికి ఛాన్స్ ఉంది. లింపింగ్ ఉంటుంది. తర్వాత మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అవుతాయి. రెస్ట్ పెయిన్ ఉంటుంది. నైట్ పెయిన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నైట్ పెయిన్ వల్ల ఏమవుతుందంటే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. ఇది చాలా వరకు డయాగ్నోసిస్ చాలా సింపుల్ ఉంటుంది. ఎగ్జామినేషన్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది టైము మూమెంట్స్ రిస్ట్రిక్షన్ ఉంటాయి. తర్వాత కొంతవరకు లెగ్ షార్ట్ కూడా కావడానికి ఛాన్స్ ఉంటుంది. సింపుల్ ఎక్స్రే తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ ఏ స్టేజ్లో ఉంది కూడా చెప్పగలుగుతాము. కానీ మోస్ట్ ఆఫ్ ది టైం ఇది ఆర్థరైటిస్ డయాగ్నోసిస్ చేసి ఈరోజు రేపుల్లో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, అంటే సివియర్ ఆర్థరైటిస్ వాళ్ళకు ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.